హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మెంతికూర ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉల్లికారంతో చాలా రకాల కూరలు చేస్తూ ఉంటాం కదండి. ఒకసారి ఇలా మెంతికూరతో కూడా చేసి చూడండి, నిజంగా చాలా చాలా బాగుంటుందండి. నోటికి కారం కారంగా భలే ఉంటుంది. మెంతికూర ఉల్లికారానికి మెంతికూర 6 కట్టలు తీసుకున్నానండి. చూడండి, ఈ సైజువి 6 కట్టలు తీసుకున్నాను. ఇది మనకి కూర మగ్గేసరికి ఎంతో అవ్వదు కాబట్టి 6 కట్టలు తీసుకున్నాను. మీరు మెంతికూరతో ఏ కూర చేయాలనుకున్నా సరే, మెంతికూర పొడిపప్పు కానీ ఏదైనా ఒక చిన్న టిప్ చెప్తానండి. మెంతికూరని బాగా కడిగి ఒలుచుకున్నాక ఇలా ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. మరుసటి రోజు చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజే ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కూర ముద్ద అవ్వకుండా ఉండి పొడి పొడిగా వస్తుంది. అలాగే మీకు చేదు కూడా అనిపించదు. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లికారం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 8 కాయలు తీసుకున్నాను. మనం ఉల్లిపాయలు కూడా ఎక్కువే వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేస్తున్నాము. అందులోని కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. 6 కట్టల మెంతికూరకి 5 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి. మన ఛానల్లో ఉల్లికారంతో చేసిన కూరలు చాలా ఉన్నాయి. కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదండి, కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 6, అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు వీలుంటే కనుక మెంతికూరతో పొడిపప్పు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మెంతికూర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు తెలిసిందే, ఆకుకూర వేగడానికి అస్సలు టైం పట్టదు, చాలా త్వరగా వేగుతుంది. నేను మెంతికూరని ఇలా వేసాను కదండి, మీరైతే కొంచెం చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగితే సరిపోతుంది, ఇంతకన్నా వేగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇది రంగు మారుతుంది, అలా రంగు మారే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా రంగు మారింది అంటే మగ్గినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ కారం తక్కువైంది అనిపించింది అనుకోండి, మన మామూలు కారం వేసుకోవచ్చు. ఇంతేనండి, మెంతికూర ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.